వెల్కమ్ టు మీ ఇంటి వంట. రాజమండ్రి స్పెషల్ మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం రాజమండ్రి దగ్గరలో ఉన్న ఆత్రేయపురంలో ఉన్నామండి. ఎటు చూసినా గ్రీనరీ ఎంత బాగా కనిపిస్తుందో. సో మరి గ్రీనరీ మధ్యలో మనం రెండు టేస్టీ వంటకాలు నేర్చుకోబోతున్నాం. మరి మనకు అవి నేర్పించబోతున్నారు అనిత గారు. మరి వెళ్ళి అనిత గారిని పరిచయం చేసుకుందాం. ఓకే, చూసారు కదా, చెట్ల మధ్యలో మనం ఇప్పుడు మీ ఇంటి వంటని స్టార్ట్ చేయబోతున్నాము. అండ్ మన పార్టిసిపెంట్ అనిత గారు రెడీగా ఉన్నారు. హాయ్ అనిత గారు, ఎలా ఉన్నారు? బాగున్నాయండి. మీ ఊరు చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్సా. ఓకే, మీరు పెరిగిందంతా ఈ ఊర్లోనేనా? పుట్టింది ఎక్కడండి, పెరిగింది పాలకొల్లు అండి. పాలకొల్లు. సో మళ్ళీ ఇక్కడికి వచ్చారా? ఇక్కడికి వచ్చాను. ఇక్కడ సెటిల్ అయిపోయారు. సో పుట్టిన చోటే మళ్ళీ సెటిల్ అయిపోయారు అనమాట. ఎలా అనిపిస్తుంది? పాలకొల్లు నచ్చిందా, ఆత్రేయపురం బాగా నచ్చిందా? రెండు నచ్చింది. రెండు బాగుంటాయి. రెండిట్లోని కూడా గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది, ఇదే క్లైమేట్ గా ఉంటుంది కదా. సో చాలా బాగుంటుంది. అయితే మరి ఇక్కడ స్పెషల్స్ ఏం పరిచయం చేయబోతున్నారు ఈ రోజు మీ ఇంటి వంటకి? చీరమేను మామిడికాయని. చీరమేను మామిడికాయ. ఓకే, చీరమేను అంటే చిన్న చిన్న చేపలా? ఓకే, సో వెంటనే స్టార్ట్ చేద్దాం. అయితే మరి కావాల్సిన పదార్థాలు చెప్పండి. చీరమేను చేపలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, నూనె, గరం మసాలా, వెల్లుల్లిపాయ పేస్ట్, మామిడికాయ తురుము, కరివేపాకు. చీరమేను మామిడికాయ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? మరి ముందుగా ఏం చేద్దాం మనం? స్టవ్ వెలిగిద్దాం. ఓకే, ముందుగా ఆయిల్ వేస్తుంది. ఆయిల్ ఎంత పడుతుందండి దీనికి? 4 స్పూన్లు పడుతుంది. చాలా చిన్న చిన్న చేపలు కదా చీరమేను అంటే? చిన్న ఇక్కడ గోదావరి చుట్టూ దొరుకుతాయండి. గోదావరిలో దొరుకుతాయి. గోదావరి చుట్టూ దొరుకుతాయి. చాలా వెరైటీగా చిన్న చిన్నగా ఉన్నాయి చీరమేను. ఇవి ఎంతకంటే పెద్ద సైజ్ పెరగవేమో. బాగోదండి. బాగోదు. ఈ వీటిని ఎలా పడతారండి? చిన్ని ఉన్నాయి జారిపోతాయి. చీరతో పడతారండి. చీరతో పడతారు. ఓకే, అందుకే దీని పేరు చీరమేను వచ్చింది అనమాట. ఓకే, అన్ని చిన్న చిన్నగా భలే ఉన్నాయి అసలు. ఓకే, ముందుగా ఏం చేద్దాం అయితే? ఉల్లిపాయ వేసుకుందాం. ఉల్లిపాయ తురుము వేసుకుందాం. రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటారా చీరమేను? దీనికి ఏదో సీజన్ ఉంటుందా? సీజన్ ఉంటుందండి, గోదావరి వచ్చినప్పుడు ఉంటదండి సీజన్, అప్పుడే దొరుకుతాయండి. ఓకే, అంటే ఈ టైంలో మనకి బాగా దొరుకుతుంది అనమాట. ఈ టైంలో బాగా దొరుకుతుంది. ఇది మనం రైస్ లో కలుపుకుని తినేచ్చు. బాగుంటుంది. ముళ్ళులు అన్నది ఏం తెలియదు, అంత లేతగా ఉంటుంది కాబట్టి. ఎంత లేతగా ఉంటుందండి. బాగా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. జిగురుగా ఉంటాయండి. ఫస్ట్ బాగా జిగురు తగ్గే వరకు కడుక్కోవాలి. జాగ్రత్తగా కడుక్కోవాలండి, అది పీస్ అయిపోతాయండి. అవునా? ఓకే, కడుక్కునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త. ఓకే, ఇంకా చేపల్లోనే ఇంకా ఏం చేపలు బాగుంటాయి అంటారు? గోదావరి అంటే ఆల్మోస్ట్ అన్ని చేపలు దొరుకుతాయండి ఇక్కడ. పండు కప్పు బాగుంటుంది, చీరమేను బాగుంటుందండి, పచ్చిరేలు. ఇది మన ఏంటి మామిడి దాంతో చేస్తున్నాం కదా, మామిడికాయ తోటి. ఖచ్చితంగా ఈ కాంబినేషన్ బాగుంటుంది. కాంబినేషన్ ఇంకా దేంతో చేసుకోవచ్చు మనము? చింతచిగురు కూడా వేసుకోవచ్చు. చింతచిగురు అంటే పుల్లగా ఉన్నది వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఏం చేయొచ్చు? చీరమేను వేసేసుకోవచ్చు. చీరమేను. కానీ చేపలు మనకి బాగా కనిపిస్తున్నాయి కదా, కలుపుకున్నా పీకిడైపోతాయండి. అంటే చేపల్లాగా ఉండాలంటారా? చేపలానే వస్తాయండి. ఓకే, మనకి గ్రేవీ ఏం కనిపించేమో, ఎందుకంటే మనం చీరమేను ఎక్కువ వేసుకుంటున్నాం కదా. ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఓకే, ఉల్లిపాయ కట్ట ఎక్కువ వేసుకుంటే బాగోతుంది. సో ఏంటంటే మనకి గ్రేవీ కింద అంతా కూడా ఈ చీరమేను వస్తుంది. సో చీరమేను అనేది మనం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అనమాట. ఓకే, తర్వాత ఏం వేస్తున్నారు? కారం వేస్తున్నారు. ఓకే, చిటికెడు పసుపు వేయాలండి. తర్వాత సాల్టా వేసేయండి, కలిపండి. ఈ చిరుమేను చేసుకున్నప్పుడు మాత్రం మనం ఎక్కువ కలుపుకోకుండా జాగ్రత్తగా వేసుకోవాలండి. ఓకే, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందండి. కొద్దిగా వేసుకున్నాం, మామిడికాయ వేసుకుంటున్నాం కదండి, దీంట్లో ఎక్కువ వేసుకోకూడదు. ఓకే, మరి అనిత గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫేనా? సో ఖాళీ టైం దొరికినప్పుడు ఏం చేస్తూ ఉంటారు? టీవీ చూస్తూ ఉంటానండి. టీవీ చూస్తూ ఉంటారు. పూతరేకులు తీసుకుంటామండి. మామిడితండ్రి సీజన్ లో మామిడితండ్రి పోస్తానండి, పూతరేకులు తీస్తానండి. ఓకే, సో మామిడితో అంటే మనం ఎక్కడ పడితే అక్కడ ఇంటి దగ్గర పోయడానికి ఉంటుంది కదా, ఖాళీ స్థలం కావాలండి. బాగా ఎండగా ఉండాలండి. బాగా ఎండగా ఉంటే బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది. గరం మసాలా కూడా వేస్తుందండి. ఈ గరం మసాలా ఎలా ప్రిపేర్ చేసింది? మిక్సీలో వేస్తుంది. ఏ మిక్సీలో వేసారు? జీలకర్ర, గసగసాలు, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క. సో ఈ పౌడర్ లో జీలకర్ర, గసగసాలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు ఈ 5 కలిపి మిక్సర్ లో గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేసుకున్నాం. ఇప్పుడు మనం ఇప్పుడు వేసుకుందాం. ఇప్పుడు మామిడి తురుము.
3 స్పూన్లు వేసుకోవాలండి. 3 కొద్దిగా వాటర్ వేయండి. ఓకే, సరిపోతుంది కదా వాటర్? సరిపోతుంది. ఓకే, మరి కొత్త వాళ్ళు ఎవరైనా మీ ఆత్రేయపురం వచ్చారంటే వాళ్ళు ఎక్కడెక్కడ తీసుకెళ్తారు మీరు? ఇక్కడ గోదావరి ఉందండి, మామూలుగా గుళ్ళకి తీసుకెళ్తారండి. వాడపిల్లని వెంకన్న బాబు గుడి ఉందండి, అంటే దగ్గరే అండి. చిన్నవాడి మరి వెంకన్న బాబు కూడా తీసుకెళ్తారు. బాగా ఫేమస్ అయితే. ఫేమస్ అండి. ఇంకా ఏమన్నా అయితే మరి? ఇంకేమైనా గోదావరి ఉంది, ఎక్కువ గోదావరి ఉంది. సో జంటలాకులు ఉందండి. అదేంటి జంటలాకులు అంటే 2 కాలువల మధ్య నుంచి వెళ్తుంది. అక్కడ జంటలాకులు అంటారు. ఓకే, రేవులో అనమాట. సో అక్కడికి వెళ్తూ ఉంటారు. అయితే మూత పెట్టదమ్మా, ఒక నిమిషం. సరే, మరి అయితే మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారండి. ఏం చదువుతున్నారు పిల్లలు? బాబు ఏమో 8th అండి, పాప 6th. ఇంకా వాళ్ళని స్కూల్ కి పంపించేస్తారు. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? తాపం వేస్తారు. ఆయన కూడా పనిలోకి వెళ్ళిపోతూ ఉంటారు, ఇంక మీరు ఇంట్లో ఉంటూ ఉంటారు. మరి టైం ఎలా సరిపోతుంది మీకు? ఎలా చేస్తూ ఉంటారు? పూతరేగలు తీసుకుంటాయండి మధ్యాహ్నం వరకు. తర్వాత పిల్లలు వచ్చాక భోజనం పెట్టుకుంటుందండి. ఓకే, ఎలా ఉంది లైఫ్? ఎలా ఉంది లైఫ్? బాగుంది. బాగుందా? ఇంకేమన్నా కావాలనిపిస్తుందా? ఇంకేం వద్దులేండి. షికార్లు అయ్యి ఇష్టం అండి మీకు? షికార్ల కంటే మా అమ్మగారి ఇంటికి వెళ్తాం ఇష్టం అండి ఎక్కువ. అవునా? మామూలుగా మీకు ఏమైనా కోరుకుందా పలానా చోటుకి వెళ్ళాలి అని? గుళ్ళు కొట్టి అలానే ఉంది. గుళ్ళకి ఒకటి మొత్తం మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గుళ్ళని చుట్టియాలనుందా? అంత కాదే? అంత కాదండి, మా దగ్గరలో ఉన్నాయి చాలండి. గుళ్ళన్నీ బాగా దేవుడు అంటే ఇష్టం అనమాట. అన్ని గుళ్ళకి వెళ్తూ ఉంటారు. చూద్దామండి ఎంత వచ్చిందో. ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి. ఇంకొక్కసారి కొద్దిగా వాటర్ ఇద్దామంటారా? కొద్దిగా ఇద్దామండి. చాలా చాలా. ఓకే, మరి మీ పిల్లలు బాగా ఏడిపిస్తూ ఉంటారా మిమ్మల్ని? అల్లరి ఎక్కువేనండి. అల్లరి ఎక్కువే. మరి ఏంటి, గట్టిగా అరుస్తూ ఉంటారా, కొడుతూ ఉంటారా, దెబ్బలేస్తుంటారా? ఎక్కువ కొట్టనండి, మామూలుగానే కసితే ఊరుకుంటారు. చూద్దామండి ఒకసారి. సో తీసేచ్చి అంటారా? అయితే తీసేచ్చింది బాగా. ఓకే, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో చీరమేను మామిడి కూర రెడీ అయిపోయింది కదా. మరి వ్యూస్ కి చెప్దామా? వాళ్ళు నేర్చుకుంటారు కదా చూసి. చూసారు కదా, వేడి వేడిగా చీరమేను మామిడి కూర రెడీ చేసేసుకున్నాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. చీరమేను మామిడి కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చీరమేను చేపలు, మామిడి తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, నూనె, కరివేపాకు, గరం మసాలా. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి అది కాగాక 1 కప్పు ఉల్లిపాయ పేస్ట్ వేసి అది వేగాక 1 కప్పు శుభ్రం చేసిన చీరమేను చేపలు, 2 టేబుల్ స్పూన్ల కారం, పసుపు, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక ధనియాలు, చెక్క, లవంగాలు, జీలకర్ర, గసగసాలు కలిపి గ్రైండ్ చేసిన మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, 3 టేబుల్ స్పూన్ల మామిడి తురుము, తగినన్ని వాటర్ పోసి బాగా కలిపి ఉడికించాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని కరివేపాకుతో సర్వ్ చేసుకోవాలి. అంతే, చీరమేను మామిడి కర్రీ రెడీ.